మై ఛానల్. ఈరోజు మనం పార్లేజీతో చాక్లెట్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా సింపుల్గా, పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా దీనికి పట్టమండి. మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బయటికి వెళ్ళలేం. పిల్లలకి అయితే ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. స్పెషల్గా సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ తింటారు కదండి. సో వాళ్ళ కోసం మనం ఈరోజు ఇంట్లోనే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి ఇద్దామండి. సో ఇంకెందుకండి ఆలస్యం, మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. ఇక నేను 2 పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకున్నానండి. ఈ బిస్కెట్స్ని కొంచెం ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ పెడదామండి. అంటే ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ మన పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ ఫైన్ పౌడర్ రెడీ అయిపోయింది కదండి. నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్నానండి. అది 1/3 కప్ వచ్చేసి, అంటే పెద్ద కప్లో 1/3 కప్ అనమాట. 3/4 కప్పు అంత క్రీమ్ని దాంట్లో యాడ్ చేస్తున్నాను. ఏదైనా పర్లేదు, ఏ కంపెనీ అయినా పర్లేదు, నేను మాత్రం ఇక్కడ అమూల్ది తీసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చాక్లెట్ ఎసెన్స్ని యాడ్ చేశానండి. నెక్స్ట్ నేను ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ గురించి అని చెప్పి హర్షీ స్ప్రెడ్ కోకోని తీసుకున్నానండి. మీ దగ్గర ఇది కనుక లేకపోతే మామూలు కోకో పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. అది కూడా లేదు అంటే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అయినా వేసుకోవచ్చు. దీన్ని వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. దీంట్లో కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ 1/4 కప్ వచ్చేసి షుగర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. మరీ ఎక్కువ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే బిస్కెట్ ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి 1/4 కప్ వచ్చేసి షుగర్ని యాడ్ చేసి ఇది చక్కగా బ్లెండ్ చేసుకోవాలండి. బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని మిక్సీ పట్టాలండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఇది ఫిల్ చేయడానికి కుల్ఫీ మోల్డ్స్ని తీసుకున్నానండి. మీ దగ్గర కుల్ఫీ మోల్డ్ లేకపోయినా మామూలు స్టీల్ గ్లాస్లో కానివ్వండి, ఏదైనా మామూలు కంటైనర్స్లో కానీ ఇది పెట్టుకోవచ్చు అండి. ఈ మోల్డ్సే అక్కర్లేదు, మామూలు గ్లాస్లో అయినా పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా ఇలాంటి ఐస్ క్రీమ్ కంటైనర్స్ ఉంటే దాంట్లో అయినా వేసుకోవచ్చు. లేదు ఇవేమీ లేకపోయినా స్టీల్ గ్లాస్లో అయినా వేసుకోవచ్చు అండి. ఇలా గ్లాస్లో కనుక పెట్టుకున్నట్టయితే మీరు పైనుంచి ఇలా సిల్వర్ పేపర్ని కవర్ చేసి పెట్టుకోండి, లేదంటే లీక్ అవుతుంది కదా. సో ఇలా పైనుంచి సిల్వర్ పేపర్ని పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకొని, మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ అవైలబుల్ ఉంటే ఆ స్టిక్ని కూడా అటాచ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నైట్ అంతా పెట్టుకుంటేనే మనకి ఐస్ క్రీమ్ అనేది సరిగ్గా వస్తుంది. అట్లీస్ట్ 12 అవర్స్ పెట్టుకోవాలి. 12 అవర్స్ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో చూద్దామండి. మనం ఎప్పుడైనా ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత డైరెక్ట్గా తీస్తే ఆ మోల్డ్లో నుంచి సరిగ్గా రాదండి. కొద్దిగా వాటర్లో అనేది డిప్ చేయాలి. దీన్ని కూడా నేను ట్యాప్ దగ్గర పెట్టానండి. చూసారా, ట్యాప్ వాటర్కి నేను వాష్ చేసుకొని తీసుకొని వచ్చాను. డైరెక్ట్గా చేస్తే రాదండి, కొంచెం అలా వాటర్లో డిప్ చేయాలి. అలా వాటర్లోంచి తీసిన తర్వాత మనం 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టుకొని దాన్ని అలా రబ్ చేయాలండి. రబ్ చేసిన తర్వాత పేపర్ కూడా తీసేసి ఇప్పుడు మనం నెమ్మదిగా దాన్ని మౌల్డ్లోంచి తీయాలండి. ఈజీగా వచ్చేస్తుంది అప్పుడు. ఇక్కడ నేను మౌల్డ్లో నుంచి మన ఐస్ క్రీమ్ని తీసానండి. నేను జస్ట్ పైనుంచి అలా చాక్లెట్ సిరమ్ని యాడ్ చేశాను. అంతే, మన పార్లే-జీ చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి. అంటే పాపం మనం బయటికి వెళ్ళే సిచ్యువేషన్లో లేం కదండి. సో వాళ్ళకి ఇంట్లోనే మన మంచి హైజీనిక్గా ఉండే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. మీరందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మనకు ఇంట్లోనే అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం ఈ ఐస్ క్రీమ్ని చేసి ఇవ్వచ్చండి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.